తెలంగాణలో ధాన్యం కొనాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. మరోవైపు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ధర్నాలకు దిగుతున్నారు. సోమవారం నుంచి బీజేపీ నేతలు కూడా ఐకేపీ సెంటర్ల బాట పట్టనున్నారు. మరోవైపు ధాన్యంపై రాజకీయం చేయడం తగదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. గన్నీ బ్యాగ్ల సమస్య తీర్చాలని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లాలో ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు. సోమవారం నుంచి 3 రోజుల పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించబోతున్నారు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ప్రభుత్వంపై పోరాడతామన్నారు బీజేపీ నేతలు. రైతుల పక్షం నిలబడడానికే, రైతులకు భరోసా ఇవ్వడానికే భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా యాత్రను మొదలు పెడతా ఉంది. సోమవారం నుంచి బీజేపీ పక్షాన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలను కలిసి వెళ్తాం. మొదటి రోజు రామచంద్రరావు గారు కూడా మా వెంట వస్తారు. 80% ధాన్యం కొన్నామన్న కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ ఐకేపీ సెంటర్లోనైనా చర్చకు సిద్ధమన్నారాయన. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ధాన్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. ఏదో మాటలు కాదు, అక్కడ ఫిజికల్ గా రమ్మని చెప్పండి, చూపెట్టుమని చెప్పండి. మాకు ఫిజికల్ నేను వస్తాను పదండి. ఎక్కడైనా పర్వాలేదు తెలంగాణలో, వేరే రాష్ట్రం అయితే కాదు, వేరే కంట్రీ అయితే కాదు కదా. పదండి వెళ్దాం, ఎక్కడ మాకు పిలిపండి, మేము వస్తేస్తాం. ఫోన్ చేయండి, లేదా టీవీలో స్క్రోలింగ్ చేయించండి. మన మీడియా సోదరులు ఉండనే ఉన్నారు సహకరిస్తేందుకు. మేము అక్కడికి వెళ్తాం, వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.